మా తాత నాన్నకి దండం పెట్టేదానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ. ఎవరు రాకండి, దండం గొడవ కాదు, అందరికి దండం పెడుతున్నాను. గొడవ కాదు, నేను మా తాత నాన్నకి దండం పెట్టుకునేదానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ. ఎవరు రాకండి, నేను దండం పెట్టి వస్తారు. ఎవరు వీళ్ళు? మనలు కాదు. కొద్దిగా లావణ్య వెనకరా. మేడం ఉన్నారు, వెనకరా. బయటకు వస్తే కొద్దిగా వెనక్కి చేద్దాం. అక్కడ ఎందుకు ఎవరు మీరంతా? సిఐ గారు రమ్మనండి. కొద్దిగా లావణ్య వెనకరా. మేడం ఉన్నారు, వెనకరా. బయటకు వస్తే కొద్దిగా వెనక్కి చేద్దాం. అక్కడ ఎందుకు ఎవరు మీరంతా? సిఐ గారు రమ్మనండి. మెల్లగా జాగ్రత్త. లోగో నీ దగ్గర పెట్టుకొస్తాము. వచ్చేసావు. లోపల ఉన్నా, లోపలికి వెళ్ళిపోయినా మనం తప్ప.
దయచేసి ఇది గొడవ కాదు, అందరికి దండం పెడుతున్నాను. గొడవ కాదు, నేను మా తాత నాన్నకి దండం పెట్టుకునేదానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ. ఎవరు రాకండి, నేను దండం పెట్టుకుని వస్తారు. ఎవరు వీళ్ళు? మనల్ని కాదు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానండి, ఇంట్లో ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను. మాట్లాడాను, పోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్న బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని 2 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరూ మొత్తం కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్. నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అన్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడలేను, మాట్లాడేదానికి లేదు. నాకు మోహన్ చూపించేదానికి సిగ్గుపడతారు, భయపడతారు, ఏం అర్థం కాదు. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒకరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తారు సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను నా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసినా, జల్లిగట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్నమ్మ సమాధి దగ్గర పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటు రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధి దండం పెట్టుకొని ఘాట్కి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ అవుతే వెళ్తాను, రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి